నల్లమల్లలో మరోసారి యురేనియం అలజడి రేగింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దేవరకొండ పరిధిలో నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ఢిల్లీ బృందం పరిశీలిస్తుంది. నంబాపురం, పెద్దగుట్ట, కోమటికుంట, తండా ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తుంది. దాంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. 2003లో యురేనియం తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకున్నారు సమీప గ్రామ ప్రజలు. 2016లో కూడా మరోసారి యురేనియం తవ్వకాలు జరిపేందుకు యత్నించింది. స్థానికుల అభ్యంతరంతో కేంద్రం మళ్లీ వెనక్కి తగ్గింది. తాజా ఘటనతో నల్లమల్ల ప్రాంతంలో నివసించే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లమల్లలో మరోసారి యురేనియం అలజడి రేగింది. నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దేవరకొండ పరిధిలో గల నల్లమల్ల అటవీ ప్రాంతాన్ని ఢిల్లీ బృందం పరిశీలిస్తుంది. నంబాపురం, పెద్దగుట్ట, కోమటికుంట, తండా ప్రాంతాల్లో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తుంది. దాంతో సమీప గ్రామ ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. 2023లో యురేనియం తవ్వకాల కోసం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. అప్పటి కేంద్ర ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ప్రజాభిప్రాయ సేకరణ అడ్డుకున్నారు సమీప గ్రామాల ప్రజలు. 2016లో కూడా మరోసారి యురేనియం తవ్వకాలు జరిపేందుకు యత్నించింది. స్థానికుల అభ్యంతరంతో కేంద్రం మళ్లీ వెనక్కి తగ్గింది. తాజా ఘటనతో నల్లమల ప్రాంతంలో నివసించే ప్రజలు ఉలిక్కి పడుతున్నారు. యురేనియం తవ్వకాల నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. నల్లమల్ల యురేనియం అలజడికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో యురేనియం తవ్వకాల అలజడి రేగిందని చెప్పొచ్చు. నల్గొండ జిల్లా సంబంధించి కూడా నల్లమల్ల అడవికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, చెప్పండి. నల్లమల్ల అటవీ ప్రాంతంలో మరోసారి యురేనియం తవ్వకాల అలజడి రేగిందని చెప్పొచ్చు. గత 2-3 రోజులుగా నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ దేవరకొండ పరిధిలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో హెలికాప్టర్ ద్వారా ఏరియల్ సర్వే నిర్వహిస్తా ఉన్నారు. అయితే గత 2003 నుంచి కూడా ఇప్పటి వరకు కూడా అయితే సర్వే అయితే యురేనియం తవ్వకాలకు సంబంధించి అయితే సర్వే నిర్వహిస్తూనే ఉన్నారు. అయితే అప్పటి కేంద్ర ప్రభుత్వం సర్వే బాధ్యతను కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అదేవిధంగా భారత అణు పరిశోధన సంస్థలకు అప్పగించింది. అప్పటి నుంచి కూడా సర్వే చేస్తున్నటువంటి నేపథ్యంలో నల్లమల్ల అటవీ ప్రాంతంలో లక్షల కోట్ల నిధులు నిక్షేపాలు ఉన్నట్టు కూడా నిర్ధారించారు. అయితే గత 2-3 ఏళ్ల క్రితం కూడా ఇక్కడ నల్లమల్ల అటవీ ప్రాంతంలో పలు చోట్ల నిక్షేపాలకు సంబంధించి అక్కడ యురేనియం తవ్వకాలకు సంబంధించి 25 బోర్ బావులు కూడా వేశారు. ఆ బోర్ బావుల ద్వారా వచ్చినటువంటి వాటర్ ను కూడా ఇక్కడ
అతి ప్రమాదకరమైనటువంటి యురేనియం ఉన్నట్టు కూడా నిర్ధారించారు. ప్రస్తుతం అయితే నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించి దేవరకొండ కావచ్చు, నాగర్ సాగర్ ఆ పరిధిలో విస్తరణ ఉంటే గ్రామాలకు సంబంధించి ఇప్పటివరకైతే ఆ వాటర్ ను ఓన్లీ సాగునీరుకే వాడుతున్నారు. తాగునీటికి వాడిన పరిస్థితి ఉంది. ఒకవేళ నిజంగా అక్కడ నిక్షేపాలు తవ్వకాలు అయితే జరిగితే మాత్రం నల్లమల అటవీ ప్రాంతానికి సంబంధించిన వన్యప్రాణులు కావచ్చు, అదేవిధంగా జీవరాశులు, అదేవిధంగా స్థానిక ప్రజలకు చాలా ముప్పు వాటిల్లేటువంటి ప్రమాదం అయితే ఉందని చెప్పొచ్చు. కృష్ణా జలాలు పూర్తిగా కలుషితం కావడంతో పాటు పొల్యూషన్ కూడా చెలరేగే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో గత 2003 నుంచి కూడా ఇక్కడ స్థానిక ప్రజలు కావచ్చు, అదేవిధంగా స్థానిక ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నేతలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. 2003లో ఒకసారి ప్రజాప్రియ సేకరణ కూడా జరిగినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి స్థానిక ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు. దీంతో కేంద్రం వెనక్కి తగ్గింది. మరోసారి 2016లో కూడా అక్కడ ఏరియల్ సర్వే నిర్వహించారు. యురేనియం సంబంధించినటువంటి నిక్షేపాలకు సంబంధించి తవ్వకాలు జరిపేందుకు కూడా నిశ్చయించినటువంటి నేపథ్యంలో అక్కడ సమీప గ్రామ ప్రజలు మరోసారి అడ్డుకోవడంతో మళ్ళీ కేంద్రం అయితే వెనక్కి తగ్గింది. మరోసారి ఇక్కడ ఏరియల్ సర్వే నిర్వహించడంతో అక్కడ స్థానిక ప్రజలైతే ఉలిక్కి పడుతున్నారు. ఒకవేళ తమ నిర్ణయాన్ని కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నారు. ఒకవేళ అక్కడ తవ్వకాలు జరిపితే మరోసారి ఉద్యమానికి దిగుతామని కూడా స్థానిక ప్రజలు హెచ్చరిస్తున్నారు. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.